అది క్లాస్ స్టార్ట్ చేయడం ముందు ఇది చూసుంటారు చాలా మూవీస్ లేకపోతే టీవీ సీరియల్స్ వల్ల వాళ్ళు స్టార్టింగ్లో ఒక నోటీస్ ఇస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఏం రాసింది all characters in this movie are fictitious. Any resemblance to any living or dead is simply coincidence. जैसे आता है वो movies आता है ये movie ला उन्हें पार्ट में अंदर कल्पना कल्पिता मात्र अंते ये वाला नहीं ट्राई करी coincidence बंचारी అనుకోకూడా ప్రత్యేకించేం కాదు కనుకనే నేను క్లాస్ లేకుండా చెప్తే అది నేను ప్లాన్ చేసి టార్గెట్ చేసి వీళ్ళకు నేను 70 ఉద్దేశం కాదు అది ఏదో పరిస్థితి సందర్భం బట్టి ఒక ఉదాహరణ వస్తుంది అది కూడా నేను ఒక విషయాన్ని మీకు అర్థం చేసేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను దానికి సంబంధించి ఉదాహరణ ఉంది దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని మమ్మల్ని సూట్ పెట్టుకుంటూ మాకు పని చేస్తుందనే బాంబు పెట్టుడే తర్వాత మీరే బాధపడతారు ఇది ఫస్ట్ విషయం రెండో విషయం ఇక్కడికి వస్తుందా కేవలం ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాయండి సాధువులది సాధువులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రయోజన వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లక్ష్యం ఒక్కటి తెలియంది ఆ జీవులది ఎవరి సంపర్కం అందుబాటులోకి వస్తుందో ఆ జీవులది సంబంధం కృష్ణుడితో చేసిచ్చు దాని తప్ప ఇంకా ఏ ఉద్దేశం ఏ విధంగా అయితే పెళ్లి సరిపడే వచ్చిన పంతులు ఆయన ఉద్దేశం ఏంటి నేనంటే ఇద్దరు తలగట్టు కల్పన తలగట్టు ఆ కార్యం అయిందంటే పంతులు ఏం సార్ ఇద్దరు తెలిసింటాడా అమ్మాయి మళ్ళీ ఎన్నడూ వాళ్ళు వెళ్తారో వాళ్ళు తెలియదు సో అలాగే నా ప్రయోజనం ఒక్కడే ఉంది వేరెవర్ ఐ గో వాట్ ఎవర్ ఐ డూ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఉద్దేశం ఉంటుంది ఆ సమావేశంలో వచ్చిన ఆ ప్రవచనకు వచ్చిన భక్తులని ఏదో ఒక విధంగా సరళమైన విధంగా వాళ్ళ సంబంధము కృష్ణుతో సంబంధం కల్పించాలి ఇదే నా ప్రయోజనం ఎవరిని సూటి పెట్టి ఎవరి కార్యం పెట్టి అవన్నీ చేసినా నేను చదవాలేదు అవన్నీ చేసినట్టే నేను బయటనే మంచిగా ప్రాక్టీస్ చేసి కూర్చుంటాను అవునండి అవన్నీ లక్షల కోట్ల డబ్బు వదిలిపెట్టుకొని నాకు ఇక్కడికి వీళ్ళకు వాళ్ళు సూట్ పెట్టుడు పాయింట్ పెట్టుడు వీళ్ళకి కార్యం పెట్టు దట్ ఈస్ నాట్ మై పర్పస్ ఈ రెండో విషయం ఇక మూడో విషయము నేను క్లాసు చెప్పేటప్పుడు కొందరు కనిపిస్తుండొచ్చు అక్కడి ముచ్చట్లు లెక్క మాట్లాడతారు కొందరు ఒకవేళ అనిపించట్లేదు అక్కడి ముచ్చట్లు లెక్క మాట్లాడతారు శాస్త్రం లెక్క మాట్లాడాలి శాస్త్రం ఒక్క విషయం ఉంటుంది ఒక పాయింట్ ఉంటుంది అక్కడి ముచ్చట్లు 10 ఉంటాయి కానీ ఒక్క అర్థం వేసుకొని ఆ అక్కడి 10 ముచ్చట్లు ఈ ఒక్క విషయము మీ బుర్రలు దించడానికి లేకుంటే నేను 10 పాయింట్లు కేవలము శ్లోకాలు తెలుసు శ్లోకం తప్ప నేను ఏం కూడా మాట్లాడవచ్చు నేను నా కోసం పెద్ద కఠినం కాదు కానీ దానివల్ల ఏమవుతుంది మీరు ఎట్లా వచ్చిందో అట్లనే పోతారు మీ అందులో ఎలాంటి మార్పు రాదు
నేను ఒక తల్లి లాంటి వాడిని. నా పొజిషను ఒక తల్లి లాంటిది. ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, తల్లికి అంటే ఆ స్త్రీకి తల్లి ఉంటుంది, ఆ స్త్రీకి అత్త ఉంది, మామ ఉన్నాడు, భర్త ఉన్నాడు, ఒక చిన్న 3 నెలల పాప ఉంది, ఒక 3 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఒక 9 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. అవునులేదు ఫ్యామిలీ. ఆ స్త్రీకి భర్త ఉన్నాడు, అత్త ఉన్నారు, మామ ఉన్నారు, చిన్న పాప 3 నెలల పాప, 3 ఏళ్ళ పాప, 9 ఏళ్ళ పాప. ఆ అమ్మాయి కిచెన్లోకి వెళ్ళి వంటకం చేసేటప్పుడు వీళ్ళందరి విషయం ఆలోచించాడు. ఆ అమ్మాయి ఏదో ఒకటి అండి పెట్టది, ఆమెకి ఎంత ఈజీ కదా, ఒక్కడే వంటకం చేసి ఫినిష్ పడైపోయింది. ఆమె చూడబడుతుంది ఈ మా అత్తకి ఏం ప్రాబ్లం ఉంది, మా మామకి ఏం సమస్య ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళకి ఏదంటే తొందర జీర్ణం అవుతుంది. 9 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయనకేమి ఇష్టం, భర్తకేమి ఇష్టము, ఆ 3 నెలల పాప ఉంది, ఆ 3 నెలల పాప కోసము ఆమె ఉప్పు సుబ్బు కూడా తయారు చేయబడదు. ఆమె ఉప్పు సుబ్బు చేసినా లేక ఎంత మంచి వంటకం వండినా, ఎన్ని రకాల వంటకాలు వండినా ఆమెది లక్ష్యం ప్రయోజనం ఉంది, అందరికీ ఆరోగ్యం కలగాలి. అవులేదు, ఆ చిన్న 3 నెలల పాపకు ఆరోగ్యం కలగాలి, ఆ 90 ఏళ్ళ వృద్ధుని కూడా ఆరోగ్యం కలగాలి. కనుక ఆమె ఏం చేస్తుంది, అందరి విషయం ఆలోచించి ఆ విధంగా ఆ వంటకం చేస్తుంది. ప్రవచన చెప్పేటప్పుడు కూడా ఏదో వంటకం లాంటిది. ఎందుకంటే సభలో చిన్న పాపలు ఉన్నారు, అంటే చిన్న వయసుతో కాదు, వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళ విచారణ ఆలోచన బట్టి రకరకాలు ఉంటారు. మీ అందరి కోసం నేను ఒప్పుకొని కావచ్చు, మీ అందరి కోసం నేను ఒప్పుకొని ఉన్నాను, కానీ నా ఒప్పుకొని కోసం మీరు ఎంతమంది ఉన్నారు. చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ విషయం చూసిన ఆలోచించబడుతుంది, బాబా ఇలా లెవెల్ ఏముంది, ఇలా ఐక్యూ స్టేటస్ ఏముంది, వీళ్ళు నేను చెప్పిన విషయాన్ని ఎంతవరకు జీర్ణం చేసుకోగలుగుతారు, ఎంతవరకు డైజెస్ట్ చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, అవన్నీ ఆలోచించి ప్రతి ఒక్కళ్ళ కోసము ఆ విషయము, ఆ శాస్త్రంలో ఉన్న చెప్పే విషయము మీకు గుండెలో దిగేటట్టు, దానివల్ల మీ అందులో మార్పు వచ్చేటట్టు నాకు చెప్పబడుతుంది. ఈజీ పని కాదు, ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. కిచెన్లోకి వెళ్ళి ఒక అన్నం పప్పు కలగడం చాలా ఈజీ ఉంది, కానీ ఇంతమంది కుటుంబ సభ్యుల కోసము ఇన్ని రకాల వంటకాలు చేసినవి చాలా ఆలోచించి చేయవద్దు. ఇట్ వెరీ వెరీ కనుక నేను ఒక్క రోజు ఒక్క గంట లోపల నేను 20-30 శ్లోకాలు చెప్పి వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మంచి అవసరం 10 శ్లోకాలు చెప్తుంది, కానీ బుర్రకి ఎంత ఎక్కింది, ఏమెక్కింది. కనుక అందరినీ సత్సంగా వెళ్తుంటారు, తర్వాత మార్పాలు రాలేదు, నో చేంజ్. ఏం అలవాట్లు మారలేవు, గుణాలు మారలేవు, తినేటి లైఫ్ స్టైల్ మారలేదు, లైఫ్ స్టైల్ మారలేదు, మారలేదు. సత్సంగా పోయినాము, వచ్చినాము, ఎట్లా పోయినాము అట్లా వచ్చినాము, బట్ నో చేంజ్. ఎందుకంటే విషయం గుండెలకు దిగలేదు. ఎంతవరకు విషయం గుండెలకు జారదో అంతవరకు దాని ఎఫెక్టు గుండెలో కనబడింది. ఎందుకంటే ఈ విషయము గుండె యొక్క మార్పు కోసం ఉంది, మనసు కోసం కాదు. నా మనసుకు నచ్చాలే లేక వినే వాళ్ళ మనసుకు నచ్చాలి అనే ఉద్దేశం కాదు ఇక్కడ. మనసుకు నచ్చినా నచ్చకుండా హృదయంలో మార్పు రావాలి. ఇప్పుడు చిన్న పాపకు ఇంజెక్షన్ వేసుకోవడం నచ్చుతుందా? చిన్న పాపకు ఇంజెక్షన్ వేయాలంటే అమ్మరుడు కాలు పడుతుంది, ఆ కంపౌండర్ చేతి పడతారు, ఇక ఆ డాక్టరు అమ్మరు 2 చేతులు పట్టి ఒక చేతితో 2 చేతులు పడుతుంది, ఇంకో చేతితో
చెట్టిని ఇక్కడ కింది జరుగుతుంది కింద డాక్టర్ అయ్యండి అది పెద్ద ఎక్సర్సైజ్. చిన్నపిల్లలకి ఇంజక్షన్ వేయించడం పెద్ద ఎక్సర్సైజ్ అది. ఒకడు కాలు కొట్టంటాడు, వీడు కొట్టాడు, డాక్టర్ని కొట్టాడు, నర్సు కొట్టాడు, మమ్మీని అంటాడు, అందరూ తిడతాడు. ఇంకా అదంతా ఎక్సర్సైజ్ కోసం. ఆ మెడిసిన్ దాని రక్తంలో జారాలి లేదు. అదే బాబు ఇప్పుడు పెద్దగా ఇక్కడ మెచ్యూర్ అవుతాడు. ఏం చేస్తాడు? వాడికి అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, కంపౌండర్ అవసరం లేదు. వాడిచ్చి వాడిస్తాడు డాక్టర్ ప్యాంట్ జరుపుకొని ఏమిటాడు ఇయ్యి అంటాడు. సో దట్ చేంజ్ షుడ్ హ్యాపెన్. ఆ మార్పు జరగాల్సింది. ఈ బాబా ఈ మెడిసిన్ నాకు నచ్చకుండా నా మనసు నచ్చలేదు, కానీ దానివల్ల నా ఆరోగ్యం కలుగుతుంది. ఇది ఒక నమ్మకం కలగాల్సింది. సో కనుకనే ఇక్కడ మనసు కోసం నచ్చే విషయాలు చెప్పాం. వీఆర్ నాట్ హియర్ ఫర్ మనోరంజన్. ఏమిటి ఇక్కడ మనోరంజన్? రంజన్ అంటే ఏమి? ఎంటర్టైన్మెంట్. ఈ సమావేశము మనసు కోసము ఎంటర్టైన్మెంట్ కాదు. ఇక్కడ ఆ భావం ఉంటే మీరు అడ్రస్ తప్పిడు. If you have come to that purpose, then you have missed the purpose. No మనోరంజన్. ఇక్కడ కేవలము ఆత్మ యొక్క సంతృప్తి. మునయా సాధు పృష్టోహం భవాద్భిర్లోకమంగళం యత్పితా కృష్ణ సంప్రశ్ను ఏనాత్మా సుప్రసీదతి. నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు సుత గోస్వామికి 7 ప్రశ్నలు అడిగినారు. 7 ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సుత గోస్వామి ఆ సభాధ్యక్షుడు ఈ శౌనకాది ఋషులకు అభినందనాలు తెలియజేస్తుంది. నేను కంగ్రాచులేటింగ్. మీరు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి. మునయ సాధు పృష్టోహం. ఎందుకు గొప్పమైన ప్రశ్నలు అని, ఎందుకు అభినందనాలు తెలియజేస్తుంది? ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏదవుతుందో దానివల్ల ఏం జరగబోతుంది? నో మనోరంజన్. లోకమంగళం. లోకమంగళం. మంగళం అంటే ఏంటి? శుభం, మంచిది, ఆస్పీషియస్నెస్. మరి ఎందుకంటే ఆ ప్రశ్నల సంబంధం ఎవరితో సంబంధించింది? ఈ యత్కృత కృష్ణ సంప్రశ్ను. బికాస్ దోస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు కృష్ణ. కనుకనే ఏ చర్చ జరిగినా ఆ చర్చ యొక్క సంబంధము కృష్ణుడితో లేకపోతే ఏమవుతుంది? దానివల్ల లోకమంగళం అన్నది జరగదు. లోకమంగళం జరగాలంటే ఆ విషయము, ఆ చర్చ కేవలము కృష్ణుడితో సంబంధించి ఉండాల్సింది. యత్కృత కృష్ణ సంప్రశ్ను. ఇంకా అటువంటి ప్రశ్నలకు కృష్ణుడితో సంబంధించిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానంతో ఏమవుతుంది? ఏనాత్మా సుప్రసీదతి. ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. కనుకనే నో మనోరంజన్, ఓన్లీ ఆత్మరంజన్. ఇది కేవలం ఆత్మరంజన కోసం ఉంది, ఆత్మ యొక్క సంతృప్తి కోసం. కనుకనే కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనం దాన్ని మనసు యొక్క అర్థంతో చూస్తున్నాం అన్నమాట.
when we see things through the glasses of our mind, మనకు కొన్ని నచ్చాయి. కనుకనే వినే విషయాలు మాకు సూటు పెట్టిండు, మాకు కార్యం పెట్టిండు, దట్ ఈస్ నాట్ మై జాబ్. అనుకోకుండా ఎగ్జాంపుల్ అట్టుండొచ్చు, కానీ దాని భావంని గ్రహించండి. దాని ద్వారా తెలుసుకునే పాఠం ఏంటుందో అది చూసుకోండి, విషయం కాదు. డోంట్ ఫోకస్ ఆన్ ద స్టోరీ, ఫోకస్ ఆన్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకంటే స్టోరీ ప్రయోజనం ఏముంది? మారల్ ఉంది. మనం మారల్ పక్కడతాము, స్టోరీ పడతాము. స్టోరీ ప్రయోజనం మారల్ ఉంది, ఆ స్టోరీకి మారల్ రావాల్సింది. సో ఫోకస్ ఆన్ ద మారల్, ఫోకస్ ఆన్ ద ప్రిన్సిపల్, ఫోకస్ ఆన్ ద లెసన్ వి లెర్న్. దెన్ దట్ విల్ బ్రింగ్ అవుట్ ట్రాన్స్ఫర్మేషన్. దానివల్ల మార్పు వస్తుంది. ఇది ఒక 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను. సో డోంట్ థింక్ ఇట్ పర్సనల్. మళ్ళీ ఇంకొక విషయము, ఈ దేహం దగ్గర బయటకు రాలేదు. ఈ దేహాత్మ భావంతో కొంచెము come out of it, come out of this bodily conception of life. ఇది దేహాత్మ భావం. ఈ దేహాత్మ భావం అంటే ఏంటి? నేను ఈ దేహంని, ఈ దేహము ఈ కులంకి, ఈ దేశంకి, ఈ రాష్ట్రంకి, ఈ వర్ణంకి, ఈ ఆశ్రమానికి చెందింది. ఇవన్నీ దేహాత్మ భావాలు. ఆత్మకు దీనికి సంబంధం లేదు. ఆత్మకు వీటితో ఏం సంబంధం లేదు. మనం ఏ కులంకి, లోకంలో ఏ కులంకి, ఏ దేశంకి, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళం కాము. మనం చెందిన వాళ్ళం కేవలం వైకుంఠంకి. మనం అందరము వైకుంఠంకి చెందిన వాళ్ళము. కనుకనే ఆ వైకుంఠ భావంని గ్రహించే ప్రయత్నం చేయండి. ఇంకా వైకుంఠ భావం అంటే ఏంటి? మన దేహంలో ఉన్న మనం ఆత్మలము. జీవేర స్వరూపే కృష్ణేర నిత్య దాస్. మన ఉపాధి, మన టైటిల్, మనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకటి ఏంటి? వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. మనం అందరం కృష్ణ యొక్క అంశం కాబట్టి మన నిజ స్వరూపం, నిజ స్థితి మనం అందరం కృష్ణ యొక్క దాసులము. దీని తప్ప మనకి ఎలాంటి ఉపాధులు లేవు. ఏ ఉపాధులు ఉన్నా అవన్నీ దేహంతో సంబంధించి. ఇక ఇవన్నీ ఉపాధులు తాత్కాలికం. ఈరోజు నేను ఈ దేశంలో, ఈ కులంలో, ఈ రాష్ట్రంలో జన్మించిన ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ నేను ఇంకో రాష్ట్రంలో, ఇంకో దేశంలో, ఇంకో కులంలో, ఇంకో వర్ణంలో ఇక్కడ జన్మిస్తాను. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ గుర్తింపులు చేంజ్. మళ్ళీ ఆధార్ కార్డు మీ సేవలకు పోయి ఏం పెడుతుంది? చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ చేంజ్ అవుతుంది. ఫోటో కూడా చేంజ్, ఫోటో చేంజ్, పేరు చేంజ్, అన్నీ చేంజ్ అవుతుంది. చేంజ్ కాదు, కార్డు అంతే. ఆ కాగితం ముక్క చేంజ్ కాదు, దాని మీద వచ్చే కొత్త ఒక్క స్టాంపులు, ముద్రలు అన్నీ చేంజ్ అవుతాయి. అట్లా ఆలోచిస్తే హూ ఆర్ వి దెన్? అటువంటి ఎన్నో గుర్తింపులు అయిపోయినాయి. అవును కదా? ఎన్నో దేహాలు పెట్టినాము, ఎన్నో కులంకి, ఎన్నో దేశం సంబంధించిన కులాలు, మతాలు వదిలిపెట్టాం మనం. తో హూ ఆర్ యూ నౌ? అవును, హూ ఆర్ యూ అనేది ఏం చెప్పి ఇప్పుడు చెప్తాం, కానీ ఇప్పుడు పర్మనెంట్ కాదు. ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్, మళ్ళీ చేంజ్ అయ్యేది ఉంటుంది. సో కనుకనే చేంజ్ అయ్యే విషయాలు పట్టించుకొని దీన్ని గురేసుకోండి. ఇది పర్మనెంట్ ఉందో క్యాచ్ చూడండి. అసతో మా సద్గమ. ఏమి చెప్తున్నారు? అసతో మా సద్గమ. అసత్ అనేది టెంపరీ. ఈ టెంపరీ భావాలతో బయటపడి ఎటువైపు వచ్చేసేది? సద్గమ, శాశ్వతమైన స్థితి వచ్చేసేది. ఇదంతా టెంపరీ స్థితి.
ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను, మళ్ళీ దేహం ఉంటుంటే మళ్ళీ మారచ్చు. ఇప్పుడు స్మార్ట్ అయిపోవచ్చు, స్మార్ట్ అయిపోయాను నిజంగా కావచ్చు. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాను, ఖచ్చితంగా వ్యభిచారి కావచ్చు. లేక గత జన్మ వ్యభిచారం అంటాము, ఇప్పుడు బ్రహ్మచారి అయినాము. అవును చెప్పండి సార్, హూ నోస్. నా గుర్తింపు వ్యభిచారా బ్రహ్మచారా? ఏది కాదు, నా గుర్తింపు ఒక్కటేంది, గోపి భర్పూర్ పథకమలయో దాస దాస దాసాలు. చైతన్య మహాత్మ నేర్పిన సిద్ధాంతం ఏంది? నేను సన్యాసిని గాను, నేను వానప్రస్థుని గాను, నేను గృహస్థుని గాను, నేను బ్రహ్మచారి గాను, నేను బ్రాహ్మణి కాదు, నేను శత్రుడు కాదు, నేను వైశ్యుని కాదు, నేను శూద్రుడు కాదు. ఈ దేహంతో సంబంధించిన ఏ గుర్తింపులు కూడా కాదు. నా గుర్తింపు ఒకటే. కింటూ ప్రోద్య నిఖిల పరమానందం పూర్ణామృతాబ్దే గోపి భర్తూర్, గోపిల భర్త, గోపి భర్తూర్ పథకమలయోర్ దాస దాస దాసాలు దాస. దాసే కాదు ఏంటి, దాసాలు దాస అంటే దాసుల 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 దాస దాస. సింప్లీ ది సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద బిలియన్స్ ఆఫ్ సర్వెంట్స్. ఇదే ఆత్మని గుర్తింపు. కనుక ఈ గుర్తింపును, ఈ శాశ్వతమైన గుర్తింపును పెంపొందించుకో స్థలం ఇది ఉంది. దిస్ ప్లేస్ ఇస్ ఫర్ గెటింగ్ దట్ ఐడెంటిఫికేషన్స్. కనుకనే ఈ డోర్ కానీ లోపల వచ్చినప్పుడు ఏం చేయాల్సింది? బృందాల్లో ఒక మందిరం ఉండే, ఒక పాత మందిరం. ఆ మందిరం గేట్ బయట బోర్డు రాసింది. ఏమని? अपने मन को और अपने चप्पल को बाहर छोड़ के अंदर आइए. మీ పాదరక్షకులతో సహా మీవన్నీ దేవుడితో సంబంధించిన గుర్తింపులను బయటనే వదిలేసిరండి. అవన్నీ బయట వదిలేసి కేవలం మీ నిజ స్వరూపంలో, మీ నిజ స్థితిలో, మీ శాశ్వతమైన స్వరూపంలో, ఆ శాశ్వతమైన గుర్తింపుతో మీరు లోపలికి రండి. అదేంటో గుర్తింపు? నేను కేవలము కృష్ణ యొక్క దాసుల దాసులు. దీని తప్ప మనకి ఏ గుర్తింపు? కనుకనే ఎవరన్నా ఇక్కడికి వచ్చేసి మాకు ఇట్లా అన్నాడు, మా ఇట్లా సూట్ పెట్టిండు, మా పిల్లలకి, మా దీనికి, మా దానికంటే దానివల్ల మీద ఏం తెలియజేస్తున్నాడు? ఇంకా దేహాత్మ భావనకి వెళ్ళే బయటపడలేదు. సింప్లీ యూఆర్ టెలింగ్ మీ దట్. కనుకనే నేను మీ నిజ స్థితి నాకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మా రాజదాస్ రెడ్డి సార్ 4-5 కోట్ల బంగ్లా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక రాజుని, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించింది? ద్వారకల కృష్ణుడి కూర్చొని వెళ్ళాలనిపించింది. కానీ అంత గొప్పమైన స్థితులు, ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు, ఫర్నిచర్లు ఏమేమి ఉన్నాయి. కానీ వచ్చేసి ఒక మూలకు చేప మీద కూర్చోండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు అవన్నీ టెంపరీ పొజిషన్ ఉంది. మీరందరూ చీరలో కూర్చారు, వాళ్ళందరూ మీ పాదల కింద కూర్చారు సార్. ఈ భావనలో రావాల్సింది. అప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగతి సాధించుకున్నట్టు. దెన్ వీ షుడ్ థింక్ దట్ yes we are క్రమక్రమేణము అభివృద్ధిగా డెవలపింగ్ స్పిరిచువల్. దిస్ ఈస్ ద సైన్. మనం ఒకరు చెప్పే అవసరం ఉంటుంది. నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించుకోవాలి కదా, ఈ తనని మార్పించుకోవాలి. తనని యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్ పేపర్ అండ్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ ఓన్ ఆన్సర్ పేపర్. వీ డోంట్ నీడ్ ఎనీ ఎగ్జామినర్స్ అండ్ సూపర్వైజర్స్. నేను ఎంత ఈ దేహాత్మ భావనలు బయటకు వచ్చేసి అప్పుడు మనం యాక్చువల్లీ అడ్వాన్స్ అయినట్టు. అదర్వైజ్ ఇక్కడ వచ్చి కూడా లేదు, మాకు ఇట్లా అన్నాడు, మాకు టార్గెట్ పెట్టాడు, మా కులంకి, మా సంఘంకి, మా ఊరికి, మా అమ్మకాకు, మా సంస్థకు
అరే బాబా నీది ఏం కాదు ఇక్కడ, ఇవన్నీ దేవుడు ఉంది. దట్ మీన్స్ యూఆర్ స్టిల్ ఇన్ బాడీ ప్యాక్. అలాగే కొంచెం పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. ప్రభుపాద చెప్పారు కదా, నిజమైన యునైటెడ్ నేషన్స్ తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ తెలుగు ఐక్యరాజ్య సమితి ఉంది కదా అమెరికా, యునైటెడ్ నేషన్స్. ప్రభుపాద పేరు వాస్తవంగా నిజమైన యునైటెడ్ నేషన్స్ అంటే ఇస్కాన్. ఎందుకు? ఎందుకంటే అందరూ ఉంటారు కాదు, అందరు కలిసిమెలిసి ఉంటారు. ప్రభుపాద గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరము ఆ బయట ఉన్న జెండల సంఖ్య పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏమవుతుంది? జెండల సంఖ్య పెరుగుతుంది. మరి అది యునైటెడ్ నేషన్స్ పనిచేసినట్టేమో. అన్ని నేషన్స్ ఐక్యమైనట్లయితే జెండలు ఇవ్వాలి, ఒక్కడే ఉండాలి, తగ్గాలి, కనీసం ఒక్కడన్నా తగ్గుతూ పోవాలి. ఏమవుతుంది? ప్రతి సంవత్సరము జెండల సంఖ్య పెరుగుతూ అవుతుంది. మరి ఎక్కడ యునైటెడ్ నేషన్స్? ఆ యునైటెడ్ నేషన్స్ పనిచేస్తుందా? కానీ ప్రభుపాద వారు అది చేసి పెట్టింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ఈ యొక్క జెండా కింద ఎర్రోడు, కర్రోడు, తెల్లోడు, పొట్టోడు, ఎత్తోడు, బక్కోడు, దొడ్డోడు అందరూ ఉన్నారు. ఇది కేవలం ప్రభుపాద వారు చేసింది. నా భూతో నా భవిష్యత్తు. ఎవరు గతంలో చేయలేరు, భవిష్యత్తులో కూడా ఎవరి ద్వారా చేయడం జరిగింది. నా భూతో నా భవిష్యత్. ఇది కేవలం ఆ భగవాన్ ఒక శుద్ధ భక్తుడు, శుద్ధ ప్రతినిధే ఆ కార్యం చేయొచ్చు. ఇంకా ఎవరు చేయలేదు. లేకుంటే అమెరికాలో ఆ కాలంలో ప్రభుపాద ద్వారా అమెరికా వెళ్ళినప్పుడు 1965లో అక్కడ ఉన్న యువకులది ఒక్కడే సిద్ధాంతం ఉంది. ఏం సిద్ధాంతం? 20 ఏళ్ళ వయస్సుకు దాటిన మాట వినదు. 30 పైన ఉన్న వాళ్ళ మాట వినద్దు అనే వాళ్ళ మోటో. అట్లా తయారైన యువకులు. అటువంటి యువతలు ఎవరు మాట విన్నారు? 30 + 30 60, ఇంకా మీద 5 బోనస్ 65, ఇంకా 5 10 బోనస్. ప్రభుపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు ప్రభుపాద వయసు ఎంత ఉంది? 70. 30 పైన మాట వినొద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరు మాట వింటారు? 70 ఏళ్ళ వయసు వ్యక్తి మాట వింటారు. కానీ ఒకసారి చెప్తున్నా కదా, ప్రభుపాద వారు చెప్తున్నారు క్లాసులో, లండన్లో క్లాస్ అవుతుంది. ప్రభుపాద క్లాస్ అవుతుంది, చెప్పుకుంటే కావాల్సింది, చెప్పుకుంటే మళ్ళీ వింటుంది, చెప్పాక ఫస్ట్ వింటుంది. అయితే ప్రభుపాద వారు క్లాస్ చెప్పు చదివి ప్రభుపాద కూడా వచ్చింది. ప్రభుపాద వారు శిష్యులు అనుకుంటున్నారు, హూస్ గ్రేట్, మహాత్మా గాంధీ ఆర్ మీ? చాలా కాంట్రవర్సీ ఇట్లా ఇది. ఎవరు గొప్పవారు, నేనా మహాత్మా గాంధీ? శిష్యుడు ఆసక్తులు ఏం చెప్తుంది? లండన్లో ఇంకా అమెరికా ఎప్పుడు ఇంకా క్వశ్చన్ లేదా కాంట్రవర్సీ క్వశ్చన్ అవలేదు. ఏమవసరం? ఎస్ అడగాలి. ఇట్లా ఇస్కాన్లో అక్కడ ఇక్కడ బయట ఉన్నదే గాంధీ గడ ఉంటుంది. ప్రభుపాద వారు ఏమన్నారు? ఐఎమ్ గ్రేట్. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆంగ్ల వాళ్ళ బ్రిటిషర్స్ని ఏం చేసారు? భారతదేశంకి బడిలో ఉంటుంది. కానీ నేను వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళను
నా చేతి కింద 10 మనుషులు పెట్టుకున్నాను. అప్పుడే పక్కన ప్రభుపాద క్లాస్ ఇచ్చినప్పుడు పక్కన ఒక బ్రిటిష్ శిష్యుడు ప్రభుపాద వారికి చామరతో see this, he is a Britisher, he is working for me, he is working under me. But class 2, that also for free. అది కూడా ఫ్రీగా. మహాత్మా గాంధీకి ఎలా బయట లోటు నేను సార్, నేను వాళ్ళ దేశంలో పోయి వాళ్ళని పనికి పెడుతున్నాను. ఇట్స్ నాట్ ఎ జోక్, ఎ సీరియస్ మ్యాటర్. ఓన్లీ ప్రభుపాద ఉంటున్నాయి. ఇలాంటి ఫోర్స్ లేకుండా స్వేచ్ఛతోని ప్రభుపాద వారి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డవారు మొత్తం ప్రపంచం ఆ కాలంలో. ఒకసారి ప్రభుపాద ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. గురు అంటే ఏంది? గురువు ఒక పని ఇది. శిష్యులను ఎప్పుడు కత్తిది ఒక భాగం ఉంచడు, ఇది గురువు పని. అప్పుడు శిష్యులు కోసం ఎప్పుడు వినా బాగుంటుంది. ఇప్పుడు పుగాడట్టాల గురువు ఒక పని అది. ఇండియాలోనే ట్రైన్లో ట్రావెల్ చేస్తుండ్రు. శిష్యులు టిఫిన్ ప్రసాదం సర్వేస్తున్నారు. వాళ్ళు ముందే కుదరగా నిన్నే పడుకొని పెట్టుకున్నారు. ట్రైన్లో ప్రభుపాదకి సర్వేస్తున్నాను. అప్పుడు ప్రభుపాద ఐ వాంట్ హాట్ రైస్, ఐ డోంట్ వాంట్ దిస్ రైస్. నాకు వేడి వేడి రైస్ కావాలి అన్నాం. ట్రైన్లో వేడి వేడి ఆడలేదు కదా, దొరికినంటే ప్యాంటీలా, ఆ ప్యాంట్లో అర్థమైన విషయాలు అన్నీ అర్థం ఉండలేదు. ఎక్కడ దొరకాలి? ప్రభుపాద వేరు, ఐ డోంట్ నో, ఐ వాంట్ హాట్ రైస్. అప్పుడు ప్రభుపాద వారి శిష్యులు మాలతి మాతాజీ ఇక్కడ ఉందామె, ఆమె ప్యాంట్లోకి వెళ్ళింది. ప్యాంట్లోకి వెళ్ళి ఆమె దగ్గర పాత్ర బౌల్లో నుండి చిన్న చిన్న ఆమె ప్యాంట్ చెప్పింది, నాకు ఇక్కడ వంటకం చేసేది ఉంది. నార్మల్ ఎవరు అలా చేయరు. మనరు మేడం పర్మిషన్ లేదు, మేము అండనియరాదు, పర్మిషన్ ఇవ్వలేము, ఇస్తావు లేదు, కనీసం అక్కడే వాదించాం, లేదు పర్మిషన్ ఇవ్వదు అంటరాదని. చివరి అనిపించింది, నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఒక పేపర్ తీసి రాసింది, నీ పేపర్ రాకుండా నేను ఎక్కువ ట్రైన్లో కింద దూకుతా, నేను ఇప్పుడు ట్రైన్లో కింద దూకుతా, నాకు ఈ బాధ్యులు మీ రైల్వేస్ అని చెప్పేసరికి వాళ్ళు గజగదంది. ముందే పోరాని అమ్మాయి, అమెరికా అమ్మాయి, తల్లి కాలు మొత్తమే దుఃఖకు పెట్టుకొని చెప్పి అప్పుడప్పుడే కిచెన్ క్లీన్ చేసుకొని 10 నిమిషాలు రాయిస్ పెట్టి ప్రభుపాద కోసం వేడి వేడి అనిపిస్తుంది వచ్చి. ఇప్పుడు ప్రభుపాద చెప్తున్నారు, మాలతి క్యాన్ కట్ హర్ థ్రోట్ ఫర్ మీ అండ్ ఐ క్యాన్ కట్ మై థ్రోట్ ఫర్ మాలతి. మాతయ్య పేరు మాలతి. ఇది ఇంత అంకిత భావన ఎవరు వేస్తారు? ఇవాళ రేపు కన్నులు కూడా చేయరు. మీరు ఇంటికి వెళ్ళి రాత్రి చెప్పు మీ కొడుకులు ఉన్నానా కొంచెం వేడి వేడి అన్నం తెచ్చుకుంటా కొంచెం సరిపోతుంది, నేను ఇప్పుడు గీయాలని ఆగతాడు, నీకు గీయాలని ఆగకుండా పడతాడు మళ్ళీ ఉంటాడు. అక్కడ ఫ్రిడ్జ్లో ఉండొచ్చు, ఆ బిస్కెట్ బిస్కెట్ పైన లేదా ఇప్పుడు ఎక్కడ అప్పుడప్పుడు ఆన్లైన్ జొమాటో దగ్గర స్విగ్గీ ఆర్డర్ స్విచ్ చేసి తెచ్చి పంపించింది ఎవరికి కనిపెట్టేది. మళ్ళీ ప్రభుత్వాలు ఇది గురువు పని. గురు అప్పుడు శిష్యులు ఎంత కొంచెం గురువు పెడతాడు, కీపింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నైఫ్. ఆ ఎక్సైట్మెంట్ వేరు ఉంటుంది. కనుక ఇది జస్ట్ ఇంట్రొడక్షన్, ఐఎమ్ కమింగ్ టు టాపిక్, క్లాస్ వచ్చేస్తాం. అయితే మనము ఇందాక చర్చించిన విషయం, బలి చక్రవర్తిని వామనమూర్తి మొత్తము ఆ వర్ణ భాషతో బంధించిన తర్వాత ప్రహ్లాద్ వచ్చేస్తుంది. ప్రహ్లాద్ మహారాజ్ వచ్చేసారు. ఎందుకంటే బలి చక్రవర్తి ప్రహ్లాద్ ఎవరు? తాతయ్య వచ్చేసరికి బలి చక్రవర్తిని తల శిరం వంగిపోయింది.
ఎందుకు వంగిపోయింది? ఎందుకంటే ఫస్ట్ నమస్కారం పెట్టాలి, రెండోది అవుట్ ఆఫ్ షేమ్ చికెన్ పిత్తుంది. ఎందుకు చికెన్ పిత్తుంది? ఎందుకంటే మా తాత తన సర్వంని భగవంతుని సేవలో సమర్పించుకున్నాడు. ఇక నేను అతని యొక్క వంశస్థుని, నేను ఇచ్చిన మాటను పూర్తి చేయలేకపోతున్నా అనే చిగ్గుతో వాళ్ళకి తీసుకుంది. కనుకనే ఇందులో ఒక పాఠం నేర్చుకుంటే మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా మనం ఏం చేస్తున్నాం, అది ఎప్పుడు మనం ఆలోచించి ఉండాలి. షుడ్ ఆల్వేస్ కీప్ ఆన్ థింకింగ్. వాళ్ళు ఏ స్థాయి వారు ఎట్లా భక్తి చేస్తున్నారు, వాళ్ళు ఏ స్టాండర్డ్ సెట్ చేసిండ్రు, అండ్ నేను ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయగలుగుతున్నానా, లేక ఆ స్టాండర్డ్స్ నేను హై చేయగలుగుతున్నానా, మెయింటైన్ చేయగలుగుతున్నానా, లేక ఇంకా దాన్ని డిగ్రేడ్ చేస్తున్నాను. కాన్స్టెంట్ థాట్ షుడ్ బి దేర్. ఇంకా కొత్త జనరేషన్ అనేది స్టాండర్డ్స్ని పెంచడం, తగ్గించడం కాదు. నా తాత 20% భగవంతుడికి సమర్పించుకున్నా అంటే నేనేం చేయాల్సింది? నేను మా తాత 20-30 అయితే నేను మా 50 అయితే నేను 70, 80, 90, 100 వచ్చి ప్రయత్నం చేయాల్సింది. కానీ బలిచడం భావన ఏముంది? మా తాతను 100% లేదు, నేను 100 కాదు, నేను 50 కూడా లేదు. కలవరే చికెన్ చేయాల్సింది. విషుద్ధి రష్యం బలిచడం చికెన్ అనిపిస్తుంది. కంటికి నీళ్ళు కాకుండా ఎట్లా నా ముఖం ఎట్లా చూపెట్టాలా? హౌ కెన్ ఐ ఫేస్ మై సీనియర్స్? తాత ముత్తాతలకు నేను ఏం ముఖం చూపెట్టాలి? కనుకనే జీవితంలో తెలిసిన పాఠం ఏంటంటే, జీవితంలో మనం కొన్ని కార్యం చేస్తాము, కానీ ఆ కార్యం చేసినప్పుడు మనం ఆలోచించాల్సింది. మా తాతలు, మా ముత్తాతలు, మా అయ్యలు వాళ్ళు ఎట్లా జీవితం గడుపుతారు, వాళ్ళు ఏం స్టాండ్ చేసారు, నేనేం చేస్తున్నాను, మా వంశం యొక్క పేరును నేను కీర్తిస్తున్నానా లేక దాన్ని చెడుతున్నాను, అపేషము అపకీర్తి ఇస్తున్నాను. ఆల్వేస్ థింక్. ఆలోచన తిన్నది మనం ఎప్పుడు తప్పు మారలేదు. ఓ మా వాళ్ళు ఇంత భక్తి చేసారు, నేను బాగా మేము ఎక్కడ చేయాల్సింది, కానీ తగ్గించు మాత్రం కాదు. మా ఇంట్లో ఎప్పుడు పూజ అవుతుండే, కానీ ఇప్పుడు దేవుని చూపించలేదు, పట్టించుకోవడం. అదంటే ఏంటి? డిగ్రేడ్ అయిపోయింది. ఈరోజు సమాజం ఏమైనా డిగ్రేడ్ అయిపోయింది, మొత్తం సమాజం డిగ్రేడ్ అవుతుంది. కానీ ఒకవైపు డిగ్రేడ్ అవుతుంది, ఇంకోవైపు ఎవరు చిక్కులేదు. ఇంకేదో వాళ్ళు ఏమనుకుంటారు, ఆ డిగ్రేడేషన్ అప్గ్రేడేషన్ అనుకున్నారు. ఇంట్లో ఉండి దేవునిలో పూజ చేసుడు, దేవుళ్ళకు నమస్కారం పెట్టుడు, దీపం పెట్టుడు, ఇవంటే ఏదైనా నువ్వు ఇంకా బ్యాక్వర్డ్ ఉన్నారా? ఇవన్నీ చేస్తాను. పియర్ ప్రెషర్, చుట్టుపక్కల వాళ్ళు దోస్తులు పెట్టు, ఏంటంటే బుద్ధి ఆ సండే సాయంత్రం మంచి పక్కన కావాలా, ఇంకా హరికృష్ణ అవుతాము, సత్సంగం అవుతాం, దిమాగ్ ఖరాబ్ అయింది. ఇప్పుడు నీ వయసు ఉందా? ఇప్పుడు ఎంజాయ్ చేసే వయసులా గడిపోయింది. అసలు సంక్రాంతి సోమవారం ఒప్పుకోవచ్చు, శనివారం ఒప్పుకోవచ్చు, ఆదివారం రాత్రి ఫుల్ ఎంజాయ్ చేసే రాత్రి. అవునండి. ఇంకా ఇప్పుడు ఈ కాలము, ఈ చనిపోయిన కాలం ఉంది. ఇలా బట్టి ఇప్పుడు చాలా తక్కువ వచ్చారు, ఎంత తక్కువ వచ్చారు. ఇక మా భక్తులు నుండి చలిగుణాలు స్టార్ట్ అయినాయి కదా. నాకు చలిగుణం అంటే ఎవరు కానీ ఏం చలిగుణం అంటే వచ్చేప్ప చలిగుణం అంటే కానీ ఏముంటుంది అంటే శనివారం రాత్రి అన్నం, వైట్ రైస్, ప్లేన్ రైస్, బెల్లం అన్నం ఇవన్నీ అనుకొని నైట్ అనుకొని తెల్లారి ఆ పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటా. ఓనాలు పెట్టచ్చి మళ్ళీ పెట్టచ్చినామా మళ్ళీ సెకండ్ రౌండ్. ఇక సెకండ్ రౌండ్ వేసరికి మధ్యలో అవుతుంది. ఇక మధ్య మన టెంపుల్ కూడా మధ్యలో సండే తీసుకుంటుంది. వాళ్ళదే ఆదివారం ప్రేమిత కార్యక్రమం అవుతుంది. ఇక మా ప్రేమ ఇక మధ్యాహ్నంలో ఒప్పుకోవచ్చు, రాత్రి ఇంకా దానికి సపోర్ట్ అన్నట్టు. ఎందుకంటే చేసే కార్యం తామసికము, వాతావరణం కూడా తామసికము, అన్నీ కలిసి.
ఏదో టెంపుల్లో ఒక పిల్లలు వచ్చాడు, ఒక 10-12 రోజుల వాళ్ళ నాన్న అయిపోయింది. నన్ను అన్నీ అయినాయంటే ప్రభుజీ ఇంకా పెద్ద కర్మ ఉంది అన్నాడు. ఈరోజు అదే నేను ఈరోజు అది రేపు అవుతుంది కదా, అవును లెక్క ప్రకారం రేపు అవుతుంది, కానీ రేపు సోమవారం వచ్చింది కదా, రేపు సోమవారం ఉదయం చేయరాదు కానీ నేను ఆధారం కొంచెం దినం తగ్గుతుంది మరొకటి. ఇదేంటి డిగ్రేడేషన్ అది. వాళ్ళకు యమలోకంకి పురోగతి అవుతుందా లేదా సంబంధం లేదు. నాకు నిండాలి కోటోడు పోయిండు చూడరిగా, కోటోడు పోయి మనం ఉందా చూడాలి. అది పోయిటో మంచిగా లేకపోతే ఉండడం మంచిగా ఉండడు. ఎప్పుడు చెప్తాడు గుర్తుంచుకోండి. పెద్దవాళ్ళకు ఎప్పుడు మనము ఆ తిథి రోజు ఏదన్నా ధర్మం చేయాల్సింది. ఎందుకు చెయ్యకపోతే వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళు అక్కడ నుండి షాపులు పెడతారు. మీరు గరుడు కావాలి కానీ వివరించి చెప్పలేదు. పెద్ద కర్మ అయిన తర్వాతనే ఆ శ్మశానంలోకి వెళ్ళదు. ఆ ఆత్మ ఆ యాతన శరీరం పొందుతుంది. 12 రోజుల్లో ఆ ఆత్మకు శ్మశాన వాటికల ఒక యాతన శరీరం లభిస్తుంది. 12 రోజుల శరీరం తయారు. ఒక్కొక్క రోజు కాలు, చేతులు, ముఖము, కడుపు. 12వ 13వ రోజు దానికి ఆకలి ఉంటుంది. ఆ రోజు మనము పెద్ద కర్మ చేయాల్సింది ఆ పెట్టిన పిండాన్ని. ఆ పిండం అంటే కూడా ఏంటి, అది విష్ణు ప్రసాదం. ఏదో మా తాత ఇది ఇష్టం ఉందే, మా అమ్మమ్మకి అది ఇష్టం ఉందే, ఈ బ్రాండు ఆ బ్రాండు పెడతారు కదా అన్ని దుకాణం. అరే తాతగా అవన్నీ బ్రాండ్లు పట్టిబట్టే నరకం బ్రాండ్ పట్టింది, నరకం దాని పట్టింది, మరి ఇక్కడ పంపిస్తారా? అవన్నీ పెట్టుడు కాదు. ఏం పెట్టాల్సింది కేవలం కృష్ణ ప్రసాదం. పిండం అంటే ఏంది? పిండి ముద్ద. పిండం అంటే కేవలం పిండి ముద్ద. ఆ పిండి ముద్దను కూడా భగవంతుడు నైవేద్యం పెట్టి ఆ పిండి ముద్ద పెడతారు. చెప్పారు ఒకసారి, ఫ్రిడ్జ్లో రాత్రి అలా ఉంటుంది, చపాతీ చేసుకున్న పిండి ముద్ద పెట్టడు, రేపు చేసుకుందామని. లేక రాత్రి టైం రాత్రి తీసుకుంటున్నాం, రాత్రి పిండిలో ఫ్రిడ్జ్ పెట్టిరా, అది పిశాచి పిండి. అది ఇప్పుడు రాత్రి వాళ్ళు వచ్చారు మీ ఇంటికి, తలుపు ఆ ఫ్రిడ్జ్ తలుపు గేట్ తీసారు, అక్కడ తీసి ఆ పిండి ఉన్నారు, చెప్పలేదు ఇక మీరు గుర్రెట్టు పోలేలు, పూరీలు, చపాతీలు చేసి రాత్రి ఆల్రెడీ వాళ్ళు దయ్యాలు వెళ్ళిపోయారు ప్రసాదం. ఆ పిశాచ ప్రసాదం మీరు పిశాచ తయారైంది. కనుక నైట్ పూట కానీ ఫ్రిడ్జ్లో ఎన్నైనా వస్తువులు పెట్టుకొని, కానీ పిండి ముక్కలు మాత్రము పిండి ఎక్కడైనా అప్పుడప్పుడు చపాతీ చేసుకోండి, తెల్లారి చపాతీ బట్ నో పిండి ముద్ద. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది కదా, తెలుసా మీకు ఎవరైనా పెద్ద సంగతి ఈ పిండి ముద్ద సంగతి? ఒక పిండి ముద్ద పెట్టాల్సింది. 12వ రోజు 13 రోజు పెద్దకం వేసినప్పుడు ఆ పిండి ముద్ద పెడితే ఆ పిండి ముద్దను తిని ఆ జీవాత్ముడు ఆ శ్మశాన వాటికకి వెళ్ళే యమలోకం వైపు 11 నెలలు కింద భూమిలో అట్లా సిమెంట్ బెడ్ లేదు, దెర్ ఈస్ కాపర్, రాగి బెడ్డు, ఇంకా దాని కింద మంటలు, ఫైర్, ఇంకా మీద పైన 100,000 సూర్యులు మెరుపుతూ ఉంటారు, అంత హీట్. ఆ దారిలో చెట్లు లేవు, చలివేంద్రాలు లేవు. ఈ హ్యాస్ టు వాక్ 99,000 యోజనాలు. ఆ దారిలో ప్రతిరోజు నెల మీరు తినడం లేకపోతే మీరు పెట్టిన పిండి తప్ప ఇంకా ఏం లేదు. అదేం అవస్థ ఉంది. ఎవరు ఆకలి చెప్తాడు సత్యవతి మనకు ఆకలి అవుతాం, మనం ఏం చేస్తాం? కోపం వస్తుంది, తిట్టుకుంటాము. భార్య భర్త మాత్రం కయ్యం తింటుంది ఎక్కువ శాతం తిండి మీదనే. వాడు దినంతా పని చేసేసి ఇంకెత్తాడు, భార్య కిడ్నీ పట్ల పోయింది. సరే పోతే మేము అనిపెట్టాల్సి టాంకు కిచెన్ పోయి బతుకుతాడు, ఆ భవనం ఈ ఎట్లా ఆడక ఎక్కడ ఏం లేదు.
పెడతాడు ఇక ఇక షాపులో పెడతాడు ఇక నేను తర్వాత సాగని ఎక్కువైందో ఆ కోపం ఇట్లా వస్తాయి అయితే ఇక ఆడవు కదా ఫెస్టివల్ టైం ఉంది, దసరా వచ్చేసింది, షాపింగ్ పోయి ఉంది, ఫోన్ చేసి చెప్పిండు నేను 6 రత్త రేటు ఉంటుంది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. తను వస్తుంటారా ఉండకూడదు ఎడిపోయింది ఇంకా పోయిండు ఏం చేసి వచ్చేసాడు ఇక చాలా ఇక తిడతలేదు నాకు ఇన్న విషయాలు లేదు. సో అలాగే అంటే ఎందుకంటే ఆ కోపం వచ్చినప్పుడు అవస్థ అయినప్పుడు నోటుంది తిట్టుబడు అచ్చుడు ఇది షాపులు అచ్చుడు ఇది న్యాచురల్. సో కనుకనే మన పితృలు ఆ దాదాపు ఆకలితో చటపడ దాహంతో దప్పితో కొట్టుబడి ఉంటే వాళ్ళకి ఉండేది లేకపోతే షాపులు వస్తాయి. ఎవరికి? నా వంశస్థులు. నా ప్రాపర్టీ వాడుకుంటూ, నా పైసలు తింటుండ్రు, నా ఇంట్లో ఉంటుండ్రు, నేను సంపాదించి నేను కష్టపడి ఏం తెలియకుండా మీరు మా ఎత్తురు దుర్మార్గాలు పిండి ముద్దు పెట్టున్నారు నాకు. కనుకనే వాళ్ళు షాపులు పెడితే ఇంట్లో శాంతి అనేది ఉంది. కయ్యాలు కొట్లాడాలి విడాకాలు పోయి పంచాయతీ ఏదో నడుతుంది ఇక అంటే ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది ఎంత వాళ్ళకి వాళ్ళ షాపులు కనుకనే పిండదానం చేయాల్సింది. ఇది అట్లీస్ట్ ఆ 11 నెలలు, దాని తర్వాత సంవత్సరం ఒకసారి మన పితృపక్ష చేస్తాము అప్పుడు పెట్టాల్సింది. ఈ విషయాన్ని అర్జున్ కూడా భౌతికలు ఏం చెప్తున్నాడు? యుద్ధము చేయకపోవడం ఒక కారణం ఏంది? ఇదో కారణం. వీళ్ళందరూ చనిపోతే పితృలకు పిండదానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, చేయకపోతే వాళ్ళని అర్థం చేస్తారు, దానికి బాధ్యుని నేనైతే కనుక నేను యుద్ధము చేయాలి. ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. కనుకనే ప్రతి ఒక్క పుత్రుని యొక్క బాధ్యత, కర్తవ్యం, ధర్మం ఏంటి? తన పితృలకు పిండదానం పెట్టు. వాడే పుత్రుడు, లేకుంటే వాడు పుత్రుడు. పుత్ర 28 నరకలో గల బయట నరకలో పుట్టింది పూయోద. ఏ పుత్రుడైతే ఏ కొడుకైతే తన పితృలను ఆ పూయోద పూ అనే నరక లోకంలోకి వెళ్ళే త్రాటైతే బయట ఇస్తాడు, తరిస్తాడు, వాడే పుత్రుడు. ఇది పుత్ర శబ్దం అర్థం. ఈ కార్యము చేయకపోతే వాడు ఎవరు? మూత్రుడు. ఎందుకంటే పుత్ర ఇంకా మూత్ర వచ్చే దారి ఒకటి ఉంది. పుత్ర ఇంకా మూత్ర వీళ్ళు వచ్చే దారి ఒకటే కదా. సో ఇఫ్ యూ డోంట్ బికమ్ పుత్ర దెన్ యు ఆర్ మూత్ర. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా? ఎందుకంటే ఇవన్నీ బలి మార్చి ఎందుకు ఎందుకంటే నేను ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోతున్నా. ఇవన్నీ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాల్సింది. ఏదో పాత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళే ఇప్పుడు ఏముంటుంది, అవన్నీ బోగస్, అవన్నీ పాతు అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దాట్. మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన విషయాలను మనము చేయాల్సిందే. మాకు బిజీ ఉన్నాం, మాకు టైం లేదు, మాకు ఇది లేదు అది లేదు, అవన్నీ టైం తీసుకొని పని చేయాల్సింది. ఇదే పరిస్థితి దారుణం ఉంది. తల్లిదండ్రులు చనిపోయినా కానీ కొడుకులు ఫోన్ చేస్తుంది. ఎవరికి? క్రిమేషన్ వాళ్ళకు. వెబ్సైట్లో పోతారు, మొత్తం చెప్తారు, పైసలు చెప్తారు, పైసలు పే చేసి రాకపోవాలి, పేమెంట్ అవుతారా వాళ్ళు మొత్తం క్రిమేషన్ది మొత్తము ప్యాకేజ్ వాళ్ళు చెప్తారు, తీసి పరిస్థితి చెప్తారు. మరి మొక్కలు కావాలా లేదా చెప్పు పంపమంటే ఏమంటారు? ఎందుకంటే కొడుకు ఏమో ఆలోచిస్తుండ్రు, నేను ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీ అవుతున్నట్టే నాకు 2 లక్షలు ఖర్చు అవుతుంది, అందులో 25% లోపల ఖర్చు అయిపోతుంది అంటే పోయి అక్కడ చెప్పాడు నేను ఏం చేశాడు. నువ్వు ఏం చేసేది ఉంది. ఎందుకంటే నీ 20 లక్షలు ముఖ్యం కాదు, ఈ లక్షల ఖర్చు ముఖ్యం కాదు. ఏంటి వాళ్ళని తరించుడు, వాళ్ళకు అన్ని సంస్కారం వేసి అది ముఖ్యం. ఇక్కడ పితృలు హ్యాపీగా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇవన్నీ ఫాలో కావాల్సింది. సో వీ షుడ్ నాట్ డిగ్రేడ్ మన సాంప్రదాయం, మన కల్చర్ని మనం డిగ్రేడ్ చేసుకోవడం. మన బాధ్యత మన నెక్స్ట్ తరంకి నేర్పు. ఇవన్నీ బాబా ఇవి చేయురాని చెప్పాల్సింది, నేను పోతే ఇవన్నీ చేయురాని.
నాకు ఇవన్నీ వేయవు, లేకపోతే నీ సతా వచ్చి చెప్పాలి, భయపడదు కొంచెం మంచి మాట కుదరకపోతే, లేకపోతే వచ్చి నీ జీవితం బాగా ఉండేసంతో చెప్పాలి. ఆ భయం కూడా చేస్తాడు వాడు. బలి చక్రవర్తికి అదే చికెన్. మా తాత ఎంత అవస్థపడ్డాడు, నేనేమో అవస్థపడ్డా. నాది ప్రాపర్టీ పోయింది, నా ఆస్తులు పోయినాయి, నా ప్రాణానికి ఏం దూకరాలేదు వరకు. కానీ మా తాతకు క్షణం అడుగు అడుగున ఆపాయం ఉంది. అడుగు అడుగున క్షణం, ప్రతిరోజు ప్రతి క్షణము హిరణ్యకశిపుడు ఒకటే ప్లాన్ చేసేది, ఎట్లా చంపేస్తున్నాను. కానీ బలిచక్రం చంపేసి ప్లాన్ చేసినారు. బలిచక్రం చంపేయలేదు. బలిచక్రం కేవలము స్వామి ఏం చేసిండు, కేవలం ఐశ్వర్యాన్ని లాగేసుకోవడం అంతే, దేవుడికి నష్టం లేదు. కానీ ప్రహ్లాదం అయితే ప్రతిరోజు కొత్త ప్లాన్ చెప్పడానికి. అయినప్పటికీ కూడా అంత అవస్థ అనుభవించి కూడా మా తాత ఎన్నడూ కూడా భగవాన్కి సేవ తగ్గిలేడు, తన సమర్పణ భావం తగ్గిలేడు, ఎన్నడూ కంప్లైంట్ చేయలేడు. మా తాత ఎక్కడ, నేను ఎక్కడ అని ఆ చిక్కు అనిపించి తలకింది. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్. వీ షుడ్ నాట్ లూజ్ అవర్ కల్చర్. మన సాంప్రదాయం, మన సాంప్రదాయం అతి గొప్పమైన సాంప్రదాయం. ఇంత సిస్టమేటిక్ సాంప్రదాయము ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ సాంప్రదాయము అందరూ చూసుకుంటుంది, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, వెదర్ లివింగ్ ఆర్ డెడ్. మన సాంప్రదాయం ఒకటే లక్ష్యం ఏంటి, ప్రతి ఒక్కరికి పురోగతి జరగాల్సింది, ఎవరికి అధోగతి జరగదు. దట్ ఈస్ హౌ దిస్ హోల్ సాంప్రదాయ హస్ బీన్ డిజైన్. ఈ కల్చర్లో డిజైన్ చేయడం జరిగింది. జీవునికి పురోగతి జరగదు, వాడు ఉన్నతమైన లోకాలు వెళ్తుండాలి, చివరికి వాడు ముక్తి పొందేటాడు. దిస్ ఎవర్ కల్చర్. కనుకనే బలికి చిక్కు అనిపిస్తుంది. దాని తర్వాత ఇక ప్రహ్లాదం తీసుకు, ఇక ప్రహ్లాదం ఏమంటుండు, స్వామిని చూసి దర్శనం పెట్టి నమస్కారం చేసి, స్వామిని చూసి దర్శనం చేసుకొని దండం పెట్టి ఆ భగవంతుడి స్వరూపం చూసి, ఆ నరసింహస్వామి ఇప్పుడు ఈ వామన మూర్తి రూపంలో అవతరించింది, ఆ స్వరూపం చూసి ప్రహ్లాదంకి ఆనంద బాష్పాలు పడుతుంది. ప్రేమలో ఆనంద బాష్పాలు, ప్రేమలో లవ్, టీయర్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిస్ ఐస్. ఇక రెండు చేతుల నుంచి ఏం చెప్తుండు, శ్రీ ప్రహ్లాద ఉవాచ వైవ దత్తం పదమైంద్రమూర్జితం కృతం తదేవాద్యతైవ శోభనం మన్యే మహానస్య కృతో హి అనుగ్రహో విభ్రాంశితో శ్రియ ఆత్మమోహన. ఏమని చెప్తుండు, త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం అంటుడు. అయ్యా, వాస్తవంకు ఈ బలికి ఇంత ఉన్నతమైన, ఇంత గొప్ప పొజిషను, ఈ పదము దత్తం పదము. దత్తం అంటే ఏంటి, ఇవ్వడం. ఇంత గొప్పమైన పదము, ఈ పొజిషను ఎవరిచ్చింది బలికి? ఈ చక్రవర్తి సమ్రాట్ ఎలా అయిండు చెప్పిన, కేవలము మీరే. త్వయో ఇవ, మీరే ఇచ్చింది పొజిషన్. త్వవైవ దత్తం పదమైంద్రం ఊర్జితం. ఏ పదవి? ఐంద్రం. ఇంద్ర ఇది పదవి, ఇది పేరు కాదు. సూర్య, చంద్ర ఇవన్నీ ఇవన్నీ పదవులు. మనము సూర్యదేవ్ అంటాం. ఏదైతే మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఏంటి ఇది పదవి ఉంది. అలాగే ఇప్పుడు మన సూర్యుడి పేరు ఏముంది? వివస్వాన్. మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ ఉన్నట్టు అక్కడ ఇప్పుడు ప్రస్తుతము సూర్య మండలం మీద ఆధిపత్యం ఎవరుంది? వివస్వాన్ అనే రాజు ఉంది. అదేవిధంగా ఐంద్ర. సో ఇంద్ర అంటారు. ఈ ఇంద్ర పదవి ఎటువంటి పదవి? ఉచితం, చాలా గొప్పమైన పదవి.
ఈ బలికి ఎట్లా లభించింది? హౌ డిడ్ హీ పొజెస్ సచ్ ఎ గ్రేట్ పొజిషన్ యాజ్ ఇంద్ర? వైవ దత్తం, మీరే ఇచ్చింది వస్తుంది. మీ అనుగ్రహం లేకపోతే బలికి పొజిషను వచ్చేది. కనుకనే ఫస్ట్ పాట మనం నేర్చుకోవాల్సింది, ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నామో, ఉన్నతమైన స్థితిలో ఉన్నామా భౌతికంగా, లేక నిమ్న స్థితిలో ఉన్నామా, డోంట్ వరీ అబౌట్ దాట్. అబ్బా వాళ్ళు ఎంతో గొప్ప ఉన్నారు, వాళ్ళు ధనికులు ఉన్నారు, నేను దరిద్రులు ఉన్నా, అవన్నీ ఆలోచించకండి. ఏం ఆలోచించాల్సింది? ఆ గొప్పమైన ఉన్నతమైన ధనవంతమైన పదవి కానీ, లేక నా దరిద్రమైన స్థితి కానీ ఎవరిచ్చింది? ఆ భగవాన్ ఇచ్చింది. కనుకనే ఒకళ్ళ పెద్ద బంగ్లా చూసి, అబ్బా ఎంత గొప్ప బంగ్లా ఉంది, ఎంత ధనికులు, అది ఆలోచన ఏమవుతుంది? భగవాన్ ఈ వ్యక్తిని చాలా అనుగ్రహించింది. భగవాన్ ఇవ్వడం జరిగింది భగవాన్ ద్వారా. నథింగ్ ఈజ్ అవర్స్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ భావానికి బయటకు వచ్చేసేది ఇది నేను సాధించుకున్నా, నేను కష్టపడ్డా, నేను ఇది చేసినా, నేను అది చేసినా. నో, ఇట్ హ్యాస్ బీన్ గివన్ టు యూ. ఇట్ హ్యాస్ బీన్ గివన్ టు యూ బై ద లార్డ్. భగవాన్ ద్వారా మనకు అది ఇవ్వడం జరిగింది. అంతే. నేను కష్టపడ్డా, నేను ఎంతో చదువుదినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడు సాధ్యమైంది ఇంత పెద్ద సామ్రాజ్యం. అవునా? మన కష్టపడడానికి తెలియవచ్చు. ఆ కష్టపడడానికి శక్తి ఎక్కడ వచ్చింది? బుద్ధిమతాస్మిన్ ఏమో చెప్తూ భగవంతుడు, బుద్ధిమంతుంది బుద్ధి నేను, తెలివిమంతుంది తెలివి నేను, బలవంతుడి బలం నేను. నీదేముంది? మరి కష్టపడడానికి ఈ దేహం ఎక్కడికి వచ్చింది? ఈ దేహం ఎవరిచ్చారు? Who has given you this body? ఓ మా తల్లిదండ్రులు ఇచ్చింది. తల్లిదండ్రులు అడిగే చీరు కూర్చుంటే ఇద్దరు 9 నెలలు ఇద్దరు వెళ్ళారు. భర్త ఆఫీస్కి వచ్చి భార్య ఆఫీస్కి వచ్చేస్తారు. ఒక గంట సేపు దేని కూర్చుంది తయారైద్దాం. ఎట్లా బుక్ ఎట్లా ఉండదు, ఇక్కడ రాదు, మీకు ఉండదు, అట్లా ఉండేదా? Who's sitting and designing this body inside? ఒక్క సెల్ని 2, 2, 4, 4, 8, 8, 16 ఎవరు చేస్తుంది? 0 times 0 అని టైపింగ్ ఎవరు చేస్తుంది? ఏ పులికలు రావాలో ఎట్లా రావాలో ఎవరు చేస్తుంది? కనుకనే జీవితంలో ఒక విషయము, ఈ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థనతో ఇది ఒకటి నేర్చుకొచ్చింది. వైవైవ దత్తం పదం ఐంద్ర పూజితం. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇట్ హ్యాస్ బీన్ బెస్టౌడ్ అపాన్ us. మనకు అది దత్తం ఇవ్వడం జరిగింది. ఇది ప్రహ్లాదుడు బలి చూసి స్వామివారు, అయ్యా బలి చక్రవర్తి ఇంత గొప్పమైన క్వశ్చన్ చెప్పాడు, ఇంద్రుడైండు ఊర్జితం. ఊర్జితం అనేది చాలా గొప్పమైనది, వెరీ వెరీ గ్రేట్. హరికం తదేవాద్య తథైవ శోభనం. ఇప్పుడు అప్పుడు మీరు ఇచ్చిండ్రు, ఇప్పుడు రితం. రితం అనేది తీసేసుకున్నారు. ఇచ్చింది మీరే, లైఫ్లో ఇది 2 విషయాలు అర్థం చేసుకున్నారు. ఇది ఆల్వేజ్ చూపిస్తుంది. ఇచ్చినప్పుడు పొంగం, తీసుకున్నప్పుడు పొంగం. ఈ 2 విషయాలు ఈ శ్లోకం ఈరోజు తెలుసుకున్నది. ఇచ్చేవాడు అతడే, తీసుకున్నవాడు కూడా అతడే. మనం ఎవరు బాధపడేవాడు? మన బాధ కారణం ఏంటి? ఆ ఇచ్చినప్పుడు ఇది నాది అనుకోవడం. కనుక ఎప్పుడైతే నాది అనుకుంటామో అప్పుడు పోయినప్పుడు బాధ అనిపిస్తుంది. అంతెందుకు, మనం ఒక కిరాయింట్లో ఉంటేనే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి బయటపడడం దిగాలి. వాళ్ళు ఎందుకు? ఆసక్తి కలిగింది.
మనం తెలుసుకోవాల్సింది ఈ కిరాయిలు ఉంది. ఇఫ్ నాట్ నౌ దెన్ లేటర్, ఎప్పుడొక రోజు అలాగే ఖాళీ చేసేది బయట పడుతున్నాం కదా. అటువంటి కిరాయిలకు ఆ కిరాయిల పట్ల ఆసక్తిని కలిగించుకోవడం ఇది తెలియదు. ఎట్ లీవ్ దట్ ప్లేస్. There is no point of developing attachment for it. అలాగే మనం ఉన్న పొజిషన్, ప్రతి ఒక్క పొజిషన్ కానీ అది ఐశ్వర్యం కానీ దరిద్రం కానీ సుఖం కానీ దుఃఖం అనేది అది భగవాన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా భగవాన్ అది తీసేసి ఈ ప్రహ్లాద్ మహారాజ్ అనుభవం ఉంది. ఎందుకు అనుభవం వచ్చింది? ప్రహ్లాద్ మహారాజ్కి ఇంత గొప్పమే అనుభవం ఎట్లా వచ్చింది? ఎందుకంటే తన కళ్ళ ముంగడనే ఎవరు చూసిండు? తన తండ్రి చూసిండు. హిరణ్యకశిపుడు ఒక్క సమయంలో ఎట్లుండే చెప్పిన కంటి బొమ్మ కనిపిస్తేనే 33 కోట్ల దేవుడు కాదు గజానికి వాళ్ళు. తన ముంగటే ఎంతో గొప్పగా ఉన్నాడు, తన కళ్ళ ముంగటనే కింద కడప బయట పట్టింది. ఇటు మీద పొజిషన్. సో ఇది ప్రాక్టికల్ రియలైజేషన్. చూస్తున్నారు కదా కళ్ళ ముంగట, కానీ మనం ఎట్లా ఉన్నాము? చూడకుండా ఉంటుంది. పశ్చనపిన పశ్యతి, చూసి కూడా చూడనట్టు, చూసి కూడా చూడనట్టు మనం జీవితం గడుపుతున్నాము. కానీ చూసి చూడకుండా జీవితం గడిపితే వాస్తవం మారది. పిల్లి కదా పాలు కళ్ళు మూసుకొని తాగుతుంది, కన్ను ఎవరు చూస్తుంది? కన్ను ఎవరు చూస్తుంది? ప్రపంచం చూస్తుంది, కానీ నీకు ప్రపంచం మనవడుతుంది. ఎందుకు? నువ్వు కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే వాస్తవము మారుతుందా? కనుకనే పిల్లలు తన కళ్ళ ముందు చూసి మా తండ్రి ఎట్లుంటే ఏమైనా ఒక క్షణంలో. కనుకనే నా మన్మడు కూడా ఒక్క క్షణం ముందు ఎట్లుండే చక్రవర్తి సమ్రాట్ ఉండే, ఏమైండు గడ్డుడైపోయింది. ఏమి చెప్పారు? కానీ రితం తదేవాద్యతైవ శోభనం, రితం మీరు తీసేసుకున్నారు, కానీ ఏమని చెప్తున్నారు? శోభనం. శోభనం అంటే ఏంటి? మీరు ఇవ్వడం కానీ, మీ ద్వారా ఏదైనా వస్తువు ఇవ్వడం కానీ లేకుంటే తీసుకోవడం కానీ, బోత్ ఆర్ బ్యూటిఫుల్. రెండు శోభనం. శోభనం అంటే ఏంటి? బ్యూటిఫుల్, చాలా అందంగా, చాలా సుందరంగా ఉంది. మీరు ఇచ్చిన సుందరమే, తీసుకున్న మనం ఎత్తి ఎక్కడికి మాట మీరు సపరేట్ ఒకటి గడిందని ఎక్కింది. మీరు ఇత్తే సుందరము ఫస్ట్ పడినది ఇంతకు అంతే. మీరు ఇవ్వడం చాలా సుందరం. సుందరమేది అతి సుందరం. మీకు అంతే ఎక్కింది ఎత్తికి, అంతే మీద కానీ సపరేట్ ఒకటి. సెకండ్ పార్ట్ కట్టి వెళ్ళలేదు. తీసుకోవడం కూడా అంతే సుందరం. When Krishna gives, it is beautiful, and when Krishna takes away, that is also beautiful. ఈ రియలైజేషన్ జరగాల్సింది. ప్రహ్లాద్కి రియలైజేషన్ ఉంది. ఏదో చెప్పాలంటే ఈజ్ నాట్ జస్ట్ స్పీకింగ్ థియరిటికలీ, ఈస్ ప్రాక్టికల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్. ఎందుకు? మన్నే మహానస్య త్రితో హి అనుగ్రహో. ఎందుకంటే మీరు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేను దాన్ని కేవలము మీ అనుగ్రహంలాగా భావిస్తున్నా. ఇంకా భగవత్ అనుగ్రహం ఎప్పుడు ఎట్లుంటుంది? బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చెప్తుండు, యూ హ్యావ్ టేకన్ అవే ఆల్ ఇట్. ఐ థింక్ యూ హ్యావ్ యాక్టెడ్ విత్ ఈక్వల్ బ్యూటీ ఇన్ బోత్ ద వేస్. మీరు తీసుకొని కానీ ఇవ్వడం కానీ చాలా మీరు అందంగా యాక్టింగ్ నటించారు. ఇచ్చి కూడా అందంగా నటించారు, తీసుకొని కూడా అందంగా నటించారు. ఎందుకు చెప్తుండ్రు? ఎందుకంటే బికాస్ హిస్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ యాజ్ కింగ్ ఆఫ్ హెవెన్. ఇప్పుడు బలిచక్రుడు ఏ పొజిషన్లో ఉండే? ఇంద్రుడి పొజిషన్లో ఉండే. ఆ
ఆ పొజిషను బలికి ఏం చేసింది? అంధకారంలో నూకేస్తుంది. నూకెత్తుంది, అజ్ఞానము అంధకారంలో నూకెత్తుంది. కనుకనే మీరు ఏం చేసింది? ఆ ఐశ్వర్యం వేస్తుంది, నూకేస్తుంది. మీరు ఐశ్వర్యం లాగేస్తున్నారు. ఏదైతే నూకెత్తుందో దాన్ని చేసిండ్రు. ఏమవుతుంది? ఆ వ్యక్తి అందులో జారడు. వాస్తవంగా మీరు ఐశ్వర్యం లాగేసి ఏం చేసిండ్రు? మీరు బలి చక్రవర్తిని ఆ అంధకూపంలో జారే బలి నిమిషులు మీరు బయట తీసింది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. Because his exalted position as king of heaven was putting him in the darkness of ignorance. అంధకారం, అజ్ఞానం యొక్క అంధకారంలో మరి నూకేస్తుంది. కనుకనే యూ హ్యావ్ డన్ హిమ్ a very merciful favor by taking away all his opinions. ఐశ్వర్య లాగేశ్వర మిషను మీరు ఆయనపై చాలా దయా, అనుగ్రహం, కృప చూపుతారు. ఎందుకంటే దీనివల్ల ఏమైంది? వాటి కింద జారిపడుతుండో ఆ ఫోర్స్ని దేనివల్ల జారిపడుతుండో దాన్ని తీసేసరికి ఆ జారు అక్కడనే అయిపోతుంది. మీరు జారు ఆపలేరు, వీళ్ళని తీసిపెట్టారు. సో దిస్ ఈజ్ అనుగ్రహం. సో కనుకనే భగవద్ అనుగ్రహాన్ని మనము మన విధంగా ఇంటర్ప్రిట్ చేస్తాము. లేదా మనకు అనుకున్నగా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాము. మనకు అనుకున్నట్టు జరిగితే అనుగ్రహం, అనుకున్నట్టు జరగకపోతే శ్రాపం. ఇదే మన సైకాలజీ ఉంది. ఈ సైకాలజీలో పెట్టవలసింది భగవానుడు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తన ఇష్టం. మన ఫోకస్ ఎప్పుడు ఉండాలి? నేను జాగ్రత్తగా ఉండాల్సింది. ఇచ్చి జాగ్రత్తైతే భగవంతుడు తీసేసుకో, లేకుండా జాగ్రత్తైతే ఇవ్వు. కొందరు లేక జాగ్రత్త, కొందరు ఉంది జాగ్రత్త. तो కనుకనే కుచేలుకి ఆచార్య చెప్తారు, కుచేలుకి కృష్ణుడు అంత గొప్పమైన ఐశ్వర్యం ఇవ్వడం కారణం ఏంటి? ఒక కారణం. ఎందుకంటే కుచేలుడు కూడా ఒక పెద్ద వ్యామోహం అయిపోయింది. ఏది? ఒక పెద్ద భ్రమ అయిపోయింది. ఏం భ్రమ? నా అంత దరిద్రుడు ఎవరు లేదండి. హీ వాజ్ ప్రౌడ్. అహంకారం వచ్చేసి ఏమో అహంకారము, నా అంత దరిద్రుడు ఎవరు లేదు. ఇంకో అహంకారం ఏముంటుంది? నా అంత ధనికుడు ఎవరు లేరు. అహంకారం ఏ రూపంలోనూ రావచ్చు. ప్రకృతి కేవలం ఉంటే అహంకారం వస్తుంది, కొందరికి లేక కూడా అహంకారం వస్తుంది. నా అంత వైరాగ్యం ఎవరు లేరు, నా అంత విరక్తుడు ఎవరు లేరు. అది విరక్తులు ఎక్కువైన కనుకనే ధనము బాగుండి అహంకారం వచ్చేస్తే భగవాన్ ఏం చేశారు? తీసేసుకుంటారు. లేక అహంకారం వచ్చేస్తే ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఏం వచ్చింది అహంకారం? ఏ అహంకారం మంచిది కదా ఒక్కడు ఏంటి? దేని వల్ల అయితే మనము భగవంతుని దగ్గర అవుతాం. కనుకనే మన ప్రార్థన ఒక్కటి ఉండాల్సింది, భగవంతా నాకు ఇవ్వకు అనే ప్రార్థన కాదు. వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు గెట్ మీ క్లోజర్ టు యూ, డూ దాట్. ఇస్తావా తీసుకుంటావా అదనవసరం. ఇచ్చి దగ్గరికి వచ్చినట్లయితే ఇవ్వు. ఉన్నది లాగేసుకొని నన్ను దగ్గర తీసుకున్నట్లయితే తీసుకో. నాకు నీకు దగ్గరే ఉంది. ఇచ్చి దగ్గర చూడవా, తీసి దగ్గర చూడవా, అది అనవసరం. నా కోరిక ఒకటేంది, నాకు మీ పాద పద్మాలకు కట్టుబడి ఉండేది, దాని మీద దూరం పెట్టలేదు. ఇదొక ఫోకస్ ఉందా?
ఇదొక్క ఫిక్స్ మనం మైండ్ చేసుకున్నాం మనసులో, అప్పుడు ఉన్నా లేకున్నా ఏం పరగదు. అప్పుడు ఏం పరగదు. ఎందుకంటే మనం ఎక్కడున్నాము? భగవంతుని సేవలో ఫిక్స్ అవ్వము. ఆ భగవంతుని సేవ ఫిక్స్ అయిన ఆనందం దాని ముందు ఇవి ఉన్నాయి లేకపోవడం కానీ వేస్ట్ అయిపోతుంది. నేను పనికి ఉండేది. సో కనుకనే వీ షుడ్ అచీవ్ దాట్ స్టేట్. ప్రహ్లాదుడు ఆ స్థితికి వచ్చేసాడు, బలి ఆ స్థితికి ఉన్నాడు. కనుకనే అనుభవపూర్వకంగా ప్రహ్లాదుడు స్వామితో ఈ ప్రార్థన చెప్పగలుగుతుంది. కనుకనే మీ కార్యం ఎట్లుంది? చాలా బ్యూటిఫుల్. ఎందుకు బ్యూటిఫుల్? ఎందుకంటే బలిది అహంకారము తగ్గింది, బలి మీకు దగ్గరేది. కనుకనే గొప్ప వాళ్ళు చూసేది ఏంటి? గొప్ప వాళ్ళు చూసేది దగ్గర ఎంత ఉంది ఎంత లేదు కాదు, నువ్వు ఎంత దగ్గర కలుగుతావు. దట్ ఈస్ దర్ ఫోకస్. ఇంకా వాళ్ళ ప్రయత్నం ఒకటి ఉంటుంది, నేను ఎట్లా దగ్గర తీసుకెళ్ళి, నేను ప్రేమ కొద్దీ నేను గొప్ప వైపు దగ్గర తీసుకెళ్తారా? ఇక అవసరం పడితే 2 తిట్టన్నా కొట్టన్నా నీకు నచ్చకుండా నేను దగ్గర ఇస్తా. వాళ్ళ ఫోకస్ అప్పుడు ఉంటుంది ఏంటి? యూ షుడ్ కమ్ క్లోజ్ టు కృష్ణ. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ దే డూ ఇట్. కృష్ణ అదే చేస్తాడు, కృష్ణుడి ప్రతినిధులు కూడా అదే చేస్తాడు. కనుకనే మనం ఏం చేయాల్సింది? మనకు నచ్చకుండా కానీ మనకు ఒక్కడే భావం ఉండాల్సింది. వాళ్ళ నన్ను ప్రేమగా దగ్గర తీసుకున్నా, లేక అందరూ కూడా నిత్యం తీసేసిన, అందరూ కూడా అవమానించిన, వాళ్ళ ఫోకస్ ఒకటి ఏంటి? వాళ్ళు మనం కృష్ణునికి దగ్గర వేసే ప్రయత్నం చేస్తారు. ఈ భావం ఉందనుకోని భగవంతుతో కానీ గురుతో కానీ మన సంబంధం ఏంటంటే కూడా దూరం కాదు. never be away from Krishna or your Guru. If you can see this thing, if you can see this beautiful thing, ఇంకా దీని మించింది ఇంకా ఏం కూడా లేదు. కానీ దీనికోసం మనం ప్రయత్నం చేయాల్సింది. అచ్చేడి పొడి కాదు, అచ్చేడి పొడి దాని సమయంలో వస్తే దాని సమయంలో పోతుంది, దాని సమయంలో వస్తే దాని సమయంలో పోతుంది. కానీ శాశ్వతం ఉండేది కేవలం ఇంతపటి, మిగతా అన్ని అత్తే పోతుంది. దట్ ఈస్ సింప్లీ బేస్డ్ ఆన్ కర్మ. కర్మపై ఆధారపడి ఎప్పుడేం రావాలో అప్పుడైతే ఎప్పుడేం పోవాలో అయిపోతుంది. కనుకనే నేను లాస్ట్ శ్లోకాలు పెట్టాను. ఇది నారదుని శ్రీమద్ భాగవతంలో 1వ స్కందము 5వ అధ్యాయంలో మీరు కూడా రెఫరెన్స్ చేసుకోవచ్చు. చాలా చక్కని శక్తుడు. ఈ ప్రతి ఒక్క మనుషుడు ఏం చేయాల్సింది? 1వ స్కందము 5వ అధ్యాయము నారదస్ ఇన్స్ట్రక్షన్స్ టు వ్యాసదేవుడు. ఇది చాలా చక్కని శ్లోకం ఉంది. శ్లోకం చక్కగా ఉంది అంటే చాలా మంచి శ్లోకం ఉంది. కానీ చెప్పే వ్యక్తి ఇంకా గొప్పవాడు కాబట్టి ఏమవుతుంది? ఆ శ్లోకం కూడా మాటలా ఏమవుతుంది? పవర్ చెప్తుంది. మాటల పవరు మాట ఎట్లవుతుంది? ఎవరు పలుకుతుంది? ఎవరు పలుకుతుంది? కనుకనే ఎస్ 1:5:18 రెఫరెన్స్ శ్రీమద్ భాగవతం 1వ స్కందము 5వ అధ్యాయము 18వ శ్లోకం. ఏమని చెప్తుందో నారదుని? తస్యైవ హేతో ప్రయతోయత కోవిద అంటే ఏంటి? ఇంటలెక్చువల్ పీపుల్. కోవిద అంటే చాలా తెలివి ఉన్న వాళ్ళు, మేధస్తులు. మేధస్తులు తెలివి ఉన్న వాళ్ళు ఏం చేయాల్సింది? ప్రయతేత, దేనికోసం ప్రయత్నం చేయాల్సింది. లేక తెలివివంతులు దేనికోసం ప్రయత్నం చేస్తారు? ఈ లోకంలో తెలివివంతులు దేనికోసం ప్రయత్నం చేస్తారు? ఎక్కడ బిడ్డ సంపాదిస్తాం అనలేదు. కానీ భాగవతం ఏం చెప్తుంది? తస్యైవ హేతో
ప్రయతేత కోవిదో నాలభ్యతే యత్ భ్రమతం ఉపర్యద. తెలివిమంతులు దేనికోసం ప్రయత్నం చేస్తారు? ఏదైతే బ్రహ్మలోకంలోకి వెళ్ళబడితే కింద పాతాళలోకం వరకు ఈ 14 లోకాలలో ఏదైతే పొందుడు సాధ్యం కాదు తన ప్రయత్నాలతో దాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. నా లభ్యతే తత్ బ్రహ్మతా ఉపర్యద. ఉపరి అద్ద బ్రహ్మతం అనేది భ్రమం చేసుడు. బ్రహ్మలోకంలోకి వెళ్ళబడితే పాతాళలోకంలోకి వెళ్ళబడితే మళ్ళీ తిరిగి బ్రహ్మలోకంలోకి ఈ భ్రమణం చేస్తే ఏదైతే సాధారణంగా లభించదో దాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. తస్సైవ హేతో ప్రయతేత కోవిదో నాలభ్యతే తత్ భ్రమతం ఉపర్యద. నాలభ్యతే దుఃఖవత్ అన్యతా సుఖం కాలేన సర్వత్ర కబీరరంహస. పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇంటెలిజెంట్, జనాలు ఎవరైతే నిజంగా బుద్ధిమంతులో అండ్ ఫిలాసఫికలీ ఇంక్లైన్, తాత్వికంగా ఏమంటారు తత్వం వైపు మళ్ళీ వాళ్ళు ఇంక్లైన్, వాళ్ళు ఏం చేస్తారు? షుడ్ ఎండేవర్ ఓన్లీ ఫర్ దాట్ పర్పస్ఫుల్ ఎండ్ విచ్ ఈస్ నాట్ obtainable even by wandering from the topmost planet to the lowest planet. వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేయాలంట. బ్రహ్మలోకంకి వెళ్ళబడితే పాతాళలోకం వరకు భ్రమణం చేసినా ఏది పొందుడు సాధ్యం కాదో దాన్ని పొందే ప్రయత్నము చేయాల్సింది ఎవరు? ఇంటెలిజెంట్ పీపుల్. కానీ మనమందరం ఏమిస్తున్నాం? సుఖం కోసం ప్రయత్నిస్తున్నాం లేదా? ఇక్కడ శ్లోకం చెప్తుంది సెకండ్ పార్టు, యాజ్ ఫార్ as హ్యాపీనెస్ derived from sense enjoyment is concerned. ఇంకా మన ఆనందం అంటే ఏంటి? ఇంద్రియములు ఇంద్రియార్థాలతో సంపర్కం. ఇదే కదా. ఇక్కడ డబ్బు సంపాదించినా ఏం చేసినా చివరికి ఏం చేస్తున్నట్టు? కంటి కోసం రూపము, చెవి కోసం శబ్దము, ముక్కు కోసం గంధము, నాలుకం కోసం రుచి, చర్మం కోసం స్పర్శ. మనం చేసే ప్రయత్నాలు దీనికోసం లేదా? కానీ ఇవి ఈ ఇంద్రియ భోగము విలాసాలు అది నువ్వు బ్రహ్మలోకంకో పాతాళలోకంకో ప్రతి ఒక్క చోటుకుంది. 84 లక్షల యోనిలా నువ్వు ఒక చిన్న క్రీమ కీటకై పుట్టిన దానికి కూడా సుఖం ఉంది. ఓ చిన్న క్రీమ అది కూడా సంతానోత్పత్తి చెట్టు లేదా? దానికి కూడా ఇంద్రియాల సుఖం ఉందా లేదా? సో మనం అది చేస్తున్నాము, అదేం గొప్ప. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దట్ సెన్స్ ప్లెజర్, వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ యూ? మనం పెద్ద పెద్ద బిల్డింగ్ నడపడం మనతో నా బిల్డింగ్ చూడు లేదా ఎంతో ఆకారం వచ్చేస్తుంది. అరే నీకంటే మంచిగా చిన్న చెదలు పురుగు ఉంది చూసారా? చెదలు పేద పెద్ద పుట్టలు. ఇప్పుడు ఆ చెదలు చీమది సైజ్ చూస్తే, ఆ పుట్ట సైజ్ చూస్తే దాంట్లో బుర్జ్ ఖలీఫానే అవును అప్పుడు అక్కడ చూసారా పుట్టలే. మళ్ళీ అంత పెద్ద పుట్ట, జీరో ఇన్వెస్ట్మెంట్. ఒక్క 5 కొత్త ఖర్చు లేదు, ఇంకా ఏ సలహా లేదు, ఏ సిమెంట్ లేదు, ఏ సెంటరింగ్ లేదు. ఇది ఒక చిన్న ఎట్లనే వాస్తపడుతున్నాం. ఈ చిన్న స్ట్రక్చర్ కోసం ఇంత వస్తుంది. అవి పెద్ద పెద్ద బుర్జ్ ఖలీఫా తయారవుతాయి. ఇంకా లోపల చూసారా? బయట ఎంత రఫ్, లోపల అంతే నున్నగా. ఇట్లా కాదు ప్లాస్టిక్, అంతే నున్నగా చక్కగా మెత్తాయి. మళ్ళీ అరగలు ఇంకా స్టెప్ బై స్టెప్ ఎవరు తెలుస్తారు? సో వాట్ ఈస్ సో గ్రేట్? మేము బుర్జ్ ఖలీఫా తయారు ఇది కట్టినాము, వదలగానే ఫస్ట్ పెరుగుతుంది. నీకంటే న్యాయం అది చిన్న చెదలు పడుతుంది. కానీ ఈ మానవ దేహంలో మనమందరము కేవలము మన ఇంద్రియాలకు సుఖము అందించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది ఆ క్రిమకీటకు లభిస్తుంది. ఆ చిన్న క్రిమకీటక ఎంత సుఖం లభిస్తుందో మనకు కూడా అంత ఇష్టపడుతుంది. కానీ ఆ క్రిమకీటక
సత్సంగం విని సత్సంగం రారాదు, తన జీవితం ఒక లక్ష్యం తెలుసుకోరాదు, ఆ క్రీమ కీటక దేహం కొన్నది వైకుంఠం పోయే మార్గం తెలుసుకోరాదు. అది కేవలము ఈ మానవ దేహం గురించే సాధ్యమవుతుంది. కనుకని ఇక్కడ 4 చెప్తుండు, as far as happiness derived from sense enjoyment is concerned, it is automatically obtained in due course of time. ఆ ప్రయత్నం అది లభిస్తుంది, దానికోసం కష్టపడే అవసరం లేదు. కష్టపడేది కదా, దేనికోసం కష్టపడు. బ్రహ్మలోకం వెళ్తే ఏ పొందుడు సాధ్యం కాదు, పాతాళలోకం పోతే ఏ పొందుడు సాధ్యం కాదు, దానికోసం కష్టపడు. ఇంద్రియాల సుఖం కోసం కష్టపడకు. ఎందుకు? సమయం పట్టి వచ్చేస్తుంది, దానికి అది వచ్చేస్తుంది. ఏ విధంగా అనుకోకుండా దుఃఖం వచ్చేస్తుందో, జస్ట్ ఇన్ అ కోర్స్ ఆఫ్ టైమ్ వీ ఆబ్టైన్ మిజరీస్ ఈవెన్ దో వీ నాట్ డిజైర్ దెమ్. ఇప్పుడు మీ పైకి ఎవరైనా ఇక్కడ వచ్చి మొక్తారా, భగవంతా నా బిజినెస్ వేయాలి మొక్కి కదా, జాబ్ పోని మొక్తారు, నా అందం పాడగాని మొక్తారు కదా, కానీ ఎక్కువ లేదు. దాని సమయంలో ఎక్కువ లేదా? సో అది ఏ విధంగా అయితే దుఃఖం దాని సమయంలో, కష్టం దాని సమయంలో కలుగు కొడుతుందో, అదేవిధంగా సుఖం కూడా దాని సమయంలో అది కలుగు కొడుతుంది. దానికోసం ఇంత ఆవేశపడి ఇంత కష్టపడే అవసరం లేదు. మానవ జన్మము ఆ ఇంద్రియాల సుఖం కోసం కష్టపడడం లేదు. మానవ జన్మ దేనికోసం ఉంది, దేనికోసం కష్టపడడం ఉంది? ఏది బ్రహ్మలోకం వెళ్తే సాధ్యం కాదు, పాతాళలోకం సాధ్యం కాదు, దాన్ని పొందండి. అదేంటి? కృష్ణ భక్తి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దానికోసం ప్రయత్నం చేయాలి. ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా ప్రశ్నలు అడగచ్చు?